పెట్టినా కానీ కొన్ని ట్విస్టులతో కూడుకున్నటువంటి సినిమా. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక ఫ్యామిలీ పరంగా చూడాల్సిన సినిమా, కానీ కొంచెం అంటే సీన్లు ఏంటంటే బోర్ ఏం కొట్టలేదు, కానీ స్టోరీ పరంగా చూసుకుంటే ఎక్కడో మనకు వచ్చింది సినిమా అనేది ఒక కంటెంట్ కనపడదు. కానీ దీన్ని కొత్తగా లాక్కొచ్చాడు, ఒక స్టోరీ అనేది ఒకటి ఉంది. ఓవరాల్గా సిద్ధు జొన్నలగడ్డ గారు యాక్టింగ్ పరంగా ఒక మెట్టు ఎక్కచ్చు, కానీ ఆ స్టోరీలో అంత దమ్ము కనిపించలేదు నాకు. రాశికన్న గారి యాక్టింగ్ కానీ, నిధి శెట్టి అమ్మాయి, రాఖీబాయ్ అమ్మాయి పర్లేదు యాక్టింగ్ పరంగా ఒక మెట్టు ఎక్కారు, కానీ వీళ్ళందరూ దమ్ము లేదు స్టోరీలో. సినిమా చూసాక ఏం తెలుసుకున్నావు? తెలుసు కదా మీకు కూడా అన్నట్టు అనిపించింది నాకు. ఓవరాల్గా సినిమా కోసం చెప్పుకుంటే అండి, ఒక బ్లాక్ బాస్టర్ సూపర్ హిట్ అని మనం చెప్పకూడదు, కానీ ఈ పండగ వాతావరణంలో తగులుకునే సినిమా కాదు ఇది. ఒక మతబీలాగా, ఒక చించుబుట్లాగా, ఒక తారజోల ఎగిరే సినిమా అయితే కాదు. ఒక భూచక్రం పట్టుకుని ఎలా నిలబడుతుంది అలాగే అనిపించింది సినిమా అయితే నాకు. ఓకే, వన్ టైం వాచబుల్ మూవీ, రెగ్యులర్ మూవీ అయితే కాదు. ఫైనల్గా మనం చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే సినిమాలో దమ్ము లేదు, చాలా బాగుంది. ఈ సినిమా కొంచెం వరకు ఒక 30% గారు తమన్ సంగీతం అయితే ప్లస్ పెట్టింది. సిద్ధు జొన్నలగడ్డ గారి యాక్టింగ్ కొంచెం పర్వాలేదు అనిపించింది. స్టోరీ బాగా మైనస్ అయింది, లాగ్ అయితే అనిపించలే, కానీ ఓకే. కానీ 2-3 ట్విస్టులు అయితే అనిపించాయి సినిమాకి. వైవార్ష గారి కామెడీ అయితే అక్కడక్కడ ఉన్నా కానీ గట్టిగానే పండింది కామెడీ. లేదు, కొద్దిగా కష్టం అనిపించింది. ఓవరాల్గా సినిమా అయితే యావరేజ్ మూవీ. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ చూసుకుంటే 2, 2.5 వరకు కూడా కష్టం. అంటే మ్యాక్సిమం అయితే 2 అయితే వస్తుంది సినిమాకి అయితే.